హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకు ఈరోజు లేటెస్ట్గా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించి లేటెస్ట్గా గవర్నమెంట్ జాబ్కి సంబంధించి పోస్టులు అయితే విడుదల చేశారు ఫ్రెండ్స్. లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. నోటిఫికేషన్కి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయితే మనకు ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. ఎవరంటే హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళైతే ఈ నోటిఫికేషన్ అయితే ఇష్యూ చేశారు అనమాట. దానికి సంబంధించి పోస్టులు వచ్చేసరికి ఫర్ అపాయింట్మెంట్ ఆఫ్ వేరియస్ పోస్ట్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ సూపరింటెండెంట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కర్నూల్, ప్రిన్సిపల్ కర్నూల్ మెడికల్ కాలేజ్. అంటే ఇది ఒక కాంట్రాక్ట్ బేస్కి సంబంధించిన నోటిఫికేషన్, అంతేకాకుండా ఒక హాస్పిటల్కి సంబంధించింది అనమాట. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ది ఎలిజిబుల్ కండిషన్స్ ఫర్ రిక్వైర్మెంట్ టు వేరియస్ పోస్టులు. ఇది అప్లికేషన్స్ ఎలా అంటే వేరియస్ పోస్టులకు అయితే ఇన్వైట్ చేస్తారు. ఇది కాంట్రాక్టువల్ సూపరింటెండెంట్కి సంబంధించి అయితే విడుదల చేశారనమాట. దీనికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసరికి 9/7/2025 ఈ డేట్ లోపు అయితే మీరు అప్లికేషన్స్ అయితే ఫిలప్ చేసి పంపించాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ వచ్చేసరికి 16/7/2025 ఈ డేట్ లోపు అయితే మీరు పంపించాల్సి ఉంటుంది. అడ్రస్ వచ్చేసరికి వాళ్ళ యొక్క అడ్రస్ ఫిల్డ్ ది అప్లికేషన్ షెల్ బి సబ్మిటెడ్ ఏ పర్సన్ ఇన్ ది స్పెసిఫైడ్ కంటెంట్స్ ఇన్ ది ఆఫీస్ టు ది ప్రిన్సిపల్ కర్నూల్ మెడికల్ కాలేజ్ కర్నూల్ ఫ్రమ్ 8/7/2025 టు 15/7/2025 బిట్వీన్ 10:30 AM to 5:30. అంటే సండే తప్ప ఈ డేట్కి అయితే మీరు ఒక డీటెయిల్స్ అన్నీ అక్కడైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. కర్నూలు మెడికల్ కాలేజ్లో వాళ్ళకి ఇచ్చిన అడ్రస్కి సంబంధించి మనకు నోటిఫికేషన్లోనే ఉంది. ఆ అడ్రస్కి అయితే మీరు పంపించాల్సి ఉంటుంది. కర్నూలు అండ్ నంద్యాల డిస్టిక్ అండ్ ది వేకెన్సీస్ ఆఫ్ హెల్త్ ఫెసిలిటీస్. అంటే కర్నూలు, నంద్యాల డిస్టిక్ సంబంధించిందనమాట. ఇంకా దాంతోపాటు వేకెన్సీస్ విషయానికి వచ్చేసరికి ఫిజియోథెరపిస్టు, అలాగే స్పీచ్ థెరపిస్టు, సిఆర్మ్ టెక్నీషియను, ఓటీ టెక్నీషియను, ఈఈజీ టెక్నీషియను, డయాలసిస్ టెక్నీషియను, జనరల్ డ్యూటీ టెక్నీషియను, ఆడియోమెట్రీ టెక్నీషియను, మెయిల్ నర్సింగ్ ఆర్డినరీ, అలాగే ఫీమేల్ నర్సింగ్ ఆర్డినరీ. టోటల్గా మనకు మొత్తంగా 43 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. దీంట్లో ఆడియోమెట్రీ, అలాగే మేల్ నర్సింగ్ బార్డర్, అలాగే ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లకి సంబంధించి మనకు 15,000 అయితే శాలరీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసరికి అవుట్ సోర్సింగ్కి సంబంధించిన పోస్టు. ఈ 3 దాంతోపాటు మిగతా వచ్చేసరికి 4 జనరల్ డ్యూటీకి కూడా అనమాట. ఇంకా మిగతా పోస్టులు వచ్చేసరికి ఫిజియోథెరపిస్టు, స్పీడ్ థెరపిస్టు, సిఆర్మ్ టెక్నీషియను, ఓటీ టెక్నీషియను, ఈఈజీ టెక్నీషియను, అలాగే డయాలసిస్ టెక్నీషియను. ఈ పోస్ట్ వచ్చేసరికి కాంట్రాక్ట్ పోస్టులు అనమాట. శాలరీ వచ్చేసరికి దాదాపుగా 40,000 వరకు మీరు ఎర్న్ చేసుకోవచ్చు. దాంతోపాటు పోస్టులు మొత్తం అయితే 43 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. దీంట్లో ప్రిన్సిపల్కి సంబంధించిన పోస్టులు 20 ఉన్నాయి. దాంట్లో అదిగాక సూపరింటెండెంట్కి సంబంధించి 23 పోస్టులు, మొత్తంగా 43 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ డేట్స్ కూడా చెప్పాను కదా. లాస్ట్ డేట్ వచ్చేసరికి 16/7/2025 ఈ డేట్ లోపు అయితే మీరు ఆఫీస్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది మీ యొక్క అప్లికేషన్ ఫామ్, లేదా వాళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ karnool.ap.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరైతే మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ అయితే ప్రొవైడ్ చేయొచ్చు అనమాట. ఇంకా రిజర్వేషన్ సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ ఈ అన్ని డీటెయిల్స్ అయితే మనకు నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేశాడు. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లోకి వెళ్తే ఫిజియోథెరపిస్ట్కి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే స్పీచ్ థెరపిస్ట్కి సంబంధించి సేమ్ బ్యాచిలర్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. ఫిజియోథెరపిస్టు, స్పీచ్ థెరపిస్ట్కి బ్యాచిలర్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. సిఆర్మ్ టెక్నీషియన్కి సంబంధించి అయితే బీఎస్సీ క్యాబ్ ల్యాబ్ టెక్నీషియన్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి, లేదా 2 years డిప్లొమా అయితే కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. ఆపరేషన్ థెరపిస్ట్కి సంబంధించి కూడా డిప్లొమా అయితే కంప్లీట్ చేసి ఉండాలి. ఈఈజీ టెక్నీషియన్కి సంబంధించి బీఎస్సీ న్యూరో థెరపిస్ట్ అయితే కంప్లీట్ చేసి ఉండాలన్నమాట, లేదా ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్. అంటే ఇంటర్మీడియట్ కంపిటీషన్ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఇంకా దాంతోపాటు డైలీ టెక్నీషియన్కి సంబంధించి జస్ట్ మీరు ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది. బీఎస్సీ డయోసింథసిస్కి కొన్ని నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది అనమాట. జనరల్ డ్యూటీకి సంబంధించి జస్ట్ మీరు 10th పాస్ అయినా సరిపోతుంది. జనరల్ డ్యూటీ కానీ
మెయిల్ నర్సింగ్ ఆర్డినరీ కానీ ఇంకా ఆడియోమెట్రిక్ టెక్నీషియన్కి సంబంధించింది అయితే ఇంటర్మీడియట్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. అంటే మీరు ఎవరైతే 10th ఇంటర్మీడియట్ బ్యాచులర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటారో అంటే బీఎస్సీ నర్సింగ్ వాటికి సంబంధించి మీకు పోస్ట్కు రిలేటెడ్గా కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళైతే ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసరికి అప్పర్ ఏజ్ లిమిట్ ఈజ్ 42 years అనమాట. అంటే ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి అప్లికేషన్ ఫీజు కూడా ఉంది ఫ్రెండ్స్. అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి ఓసీ వాళ్ళకైతే 250 రూపీస్, ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 200 రూపీస్ అయితే ఆన్లైన్ చలాన్ అయితే కట్టాల్సి ఉంటుంది. మెథడ్ సెలెక్షన్ వచ్చేసరికి మనకు 100 మార్క్స్ అయితే ఉంటుంది. 75 మార్క్స్ అయితే మీరు ఎలిజిబుల్ అనమాట. అలౌట్ ఎగ్జామ్కి అయితే మీరు అంటే ఇంకా మీకు ఆల్రెడీ జాబ్ వచ్చేసినట్టే, ఇంకా 75 మార్క్స్ వచ్చాయి. ఇది గాయస్ నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే. మీకు ఏమన్నా డౌట్ ఉంటే ఈ నోటిఫికేషన్కి సంబంధించి కింద కామెంట్ బాక్స్లో అయితే అడగండి, ఖచ్చితంగా అయితే వెంటనే రిప్లై ఇస్తా. లేదా నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీకు అర్థమైతే ఫుల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోండి. ఇది గైస్ నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.